ఒక క్రైస్తవుడికి ఏది మంచి రోజు మీరు చెప్పండి? ఒక క్రైస్తవుడికి మంచి రోజు అనేది ఏదైనా ఉందా? చెడ్డ రోజు అనేది ఏదైనా ఉందా? మంచి చెడ్డలు అనేవి అన్నట్లో ఉంటాయి. కానీ దేవుడు ఆదికాండంలో సృష్టి చేసిన 7 రోజులు ఇది మంచిదిగా కనపడుతుంది, ఇది మంచిది అని అన్నాడు ఆయన. ఈ 7 రోజు కాకుండా 8 రోజు ఏం లేదు. ఇంకా వారానికి 7 రోజులే ఉన్నాయి. అందుకే ఆర్డర్లో సండే టు సాటర్డే ప్రతిరోజు మంచిదే. దేవుడు మంచిగా చేసిన దాన్ని ఎవరు చెడ్డగా చేస్తున్నారు? ఒక మనిషి చెడ్డగా చేస్తున్నాడు. దేవుడు చేసిన ప్రతి దాన్ని మనిషి చెడగొట్టడంలో ముందే ఉన్నాడు. అలా రోజుల్లో కూడా చెడగొట్టేసాడు. ఈరోజు మంచిది, ఈరోజు చెడ్డది, ఈరోజు మంచిది కాదు అని మనిషి చేస్తున్నాడు. దేవుడు చేసిన ప్రతి దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి, ఆయన ఎంతో అందంగా మనుషుల కోసం చేసి పెట్టాడు. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని చెడగొడుతున్నాడు. ఇంకా అన్నిటిలోనే మొత్తం పొల్యూషన్ చేస్తున్నాడు. ఇంకా రకరకాలుగా మనిషి బతకడం కోసం మిగిలిన వాటిని చంపేస్తున్నాడు. స్వార్థం. ఆయన చేసిన మంచిదాన్ని మనిషే చెడగొడుతున్నాడు. మనిషి స్వార్థం కోసం అది చెడ్డది అంటున్నాడు. విచిత్రం ఏంటంటే సృష్టి 7 రోజుల్లో జరిగిందన్న విషయం ఎవరికీ తెలియదు. క్రైస్తవుల్లో కూడా కొంతమందికి తెలియదు, బైబిల్ చదువుతున్నవారు. అలా ఉన్న పరిస్థితి. మంచి చెడు అనేది దేవుడు మనకి ఇచ్చిన విధానం. మనం ప్రతి దాంట్లో ఏది మంచి ఏది చెడు అన్నది మనం కనుక్కోవాలి. అవి రోజుల్లో పెట్టేసి అది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు, లేదా ఇంటికి కొట్టకోడలు వస్తే ఆ సమయంలో ఏదైనా జరిగితే వాళ్ళ మీద అరెస్టం, ఇది వచ్చిన రోజు ఇలా జరిగింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దయ్యం పలికిస్తున్న మాటలు. దేవుడు చేసిన మనుషులు ఎవరు ఇలా పలికారు? పక్కవాడి మీద నేరం మోపడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనిషి ఇలా చెడగొడుతున్నాడని దేవుడు దాన్ని మరలా నిర్మించడానికి వచ్చాడు భూమి మీద. విచిత్రం ఏంటంటే ఆ వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు. పోనీ తెలిసినా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకుని దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి వచ్చాడు అని తెలుసుకోరు. అంటే రకరకాల కారణాలు చెప్తారు. మరలా ఆయన నిర్మించడానికి వచ్చాడు. ఆయన నిర్మించి ఆయన ప్రాణాన్ని అర్పించి వెళ్ళాడు. ఇప్పుడు అది సంఘంగా ఏర్పడి దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మనుషులు. వాళ్ళనే క్రైస్తవులు అంటున్నారు. ఆ క్రీస్తు వారు వచ్చి దేవుని గురించిన విషయాలు తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ అంటే ప్రతి జాతి జనములో రకరకాల పేర్లు పెట్టుకుని దేవుడు అనేవాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. అంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా వస్తాడు అన్న విషయాన్ని మనుషుల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే మనుషులందరూ ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. అయితే కాలం గడిచే కొద్దీ వాళ్ళు వాళ్ళ సొంత పద్ధతులని అవలంబించి మొదలుపెట్టారు. అందులోనే పేర్లు మార్చడం జరిగింది. ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుచుకుంటున్నారు. కానీ ఒకడు వస్తాడు మనల్ని రక్షించడానికి, ఆయనే దేవుడు అన్న విషయం జాతి ప్రజలందరికీ తెలుసు, సర్వమానవారికి తెలుసు. అయితే ఒక్కడు వచ్చేసాడు, వచ్చి ప్రాణం అర్పించాడు. ఆ ప్రాణం అర్పించిన దాన్ని, ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వాళ్ళని చూసి తట్టుకోలేని కొంతమంది విష ప్రచారం చేస్తూ దేవుని వాక్యం మీద, బైబిల్ మీద బురద చల్లడానికి ఏవో చిన్న చిన్న పట్టుకుని, అవన్నీ చిన్న చిన్న వాక్యాలు పట్టుకుని ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఏం చెప్పొచ్చు అంటే, ఒక వీడియోలో ఒక అరటిపండు తీసుకుని వెళ్ళి ఒక క్రైస్తవుడు అనబడిన వారికి ఇచ్చారు తినమని. అది ఎక్కడో పెట్టింది అని. సో వాళ్ళు తిన్నన్నారు దగ్గర. సో ఇదిగో మేము ఇచ్చింది అరటిపండు, మీరు తినట్లేదు, మీ దగ్గరికి మేము వస్తున్నాం, మేము భోజనం చేస్తున్నాం, మీ అన్నీ తింటున్నాం, మేము ఏం తినమంటే అది తింటాం మీరు ఇచ్చిన అని చెప్పి అవతల వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు. తినండి, తప్పులేదు, అది మీ ఇష్టం, అంతే కదా. తినండి, తప్పులేదు, మీ ఇష్టం.
తినడం తినకపోవడం మన ఇష్టం కదా. ఎవరు అవతల చెప్పడానికి, అవతల బలవంతం చేయడానికి, మనం తినడానికి. సో వాళ్ళకి ఇష్టం లేదు వదిలేయండి. ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపండు ఇచ్చి అది ఇచ్చి తినమని చెప్పడం. ఇలాగా బుద్ధిహీనులు చేస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళని ఇది రెచ్చగొట్టే పని అవుతుంది. ఇది ఒక పాలిటిక్స్ అని కూడా అనుకోవచ్చు. సో విషయానికి వస్తే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వేరే వాళ్ళు ఎవరైనా భోజనానికి వస్తారు. ఆ రోజు వారమో ఉపవాసమో ఏదో ఒకటి చేస్తారు. సో ఆ రోజు భోజనాల్లో చికెన్ పెడతారు కదా, నీస్ పెడతారు, మీట్. సో ఆ మాంసం తినడానికి ఈరోజు మేము తినము అని వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అని వీళ్ళేం బలవంతం చేయరు కదా క్రైస్తవులైన వారు. భోజనానికి వచ్చిన వాళ్ళని తిను, నువ్వు చికెన్ వేసుకో, ఎందుకు తినట్లేదు, మేము వస్తే మేము మీ దగ్గర చికెన్ తింటాం, అది తింటాం, నువ్వెందుకు తినట్లేదు అని అడగరే వాళ్ళు. సరే అండి అని చెప్పి వేరే కూర కావాలో ఆ కూర వేసి పంపుతారు. సో వీళ్ళలాగా అటుపండు ఇచ్చి బలవంతం చేసినట్టు బలవంతం చేయరు. ఎందుకంటే వాళ్ళు గౌరవిస్తున్నారు అవతల వాళ్ళని. గౌరవం లేని వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు. ఇది చూసి కొంతమంది క్రైస్తవుల మీద అదొక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు నువ్వు ఈ బట్టలు వేసుకోవాలని ఎవరికైనా చెప్తే ఏమంటున్నారు, ఇప్పుడు ఈక్వాలిటీ అంటున్నారు, అది మా ఇష్టం అని అంటున్నారు. సో వాళ్ళ ఇష్టం కదా తినడం తినకపోవడం. దాన్ని మళ్ళీ వీడియో తీసి తినట్లేదని బలవంతం చేసి ఇవన్నీ ఎందుకు? మనం వెళ్ళినప్పుడు మనం ఉపవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ అడగరు కదా, మిమ్మల్ని బలవంతం చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 40 రోజులు ఉపవాసం దీక్ష చేస్తారు కొంతమంది. సో ఆ 40 రోజులు ఏం తినరు. అది వాళ్ళ ప్రజలే వాళ్ళ దేవుళ్ళ దగ్గర అర్పించిన మాంసమైనా సరే వాళ్ళు తినరు. ఎందుకంటే వాళ్ళు దీక్షలో ఉంటారంట. సో దాన్ని గౌరవిస్తారు కదా మీరు. మరెందుకు ఈ క్రైస్తవుడు తినలేనప్పుడు వాడిని గౌరవించట్లేదు? ఇది పాయింట్. అంటే ఒక చదువుకున్న జ్ఞానికి, ఒక తెలివైన వాడికి, అవతల వాడిని గౌరవించే వ్యక్తికి ఈ విషయం అర్థం అవుతుంది. ఎవరు చెప్పక్కర్లేదు, తనంతటా తను తెలుసుకుంటాడు, తను అర్థం చేసుకుంటాడు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు తింటే తింటారు, లేదంటే లేదు, మనం ఎవరు బలవంతం చేయడానికి, ఇలా ఆలోచిస్తాడు ఒక వ్యక్తి. అయితే బుద్ధి లేనోడు అయితే ఇలా బలవంతం చేస్తాడు, దాన్ని అందరికీ వచ్చి ప్రసారం చేస్తాడు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు ఇవన్నీ చేసి. అంటే తెలివైన వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని పని చేస్తారు. ఇది కూడా ఉంది. మళ్ళీ ఈ రాజకీయాలు అనడమో లేదంటే పాలిటిక్స్ ప్లే చేయడమో సంథింగ్ ఏదో జరుగుతుంది. తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఏంటి ఇందులో విధానం అన్నది మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి వాళ్ళకి వెళ్ళం. ఎందుకంటే ఇది ముందు నుంచి జరిగింది. ఏంటంటే విభజించి పాలించడం అన్న పాలసీ ఇప్పటి వరకు వర్తిస్తుంది మనకి. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని అన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే మనలో విభజనలే కారణం. ఎందుకంటే ఇలా కుట్టుకుని చేస్తున్నారు జనాలు, మాది 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 అని. ఇంతకుముందు చాలా గొడవలు కూడా అయ్యాయి కదా, ఆ ప్రాంతం వాళ్ళకి ఈ ప్రాంతం వాళ్ళకి, ఆ మతం వాళ్ళకి ఈ మతం వాళ్ళకి, వాళ్ళ విశ్వాసం వీళ్ళ విశ్వాసం, ఇలా గొడవలు జరిగాయి. ఎందుకంటే ఐక్యత లేకపోవడం వల్ల గొడవలు. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే ఉంటుందో, మనలో అర్థం చేసుకోలేని గుణం ఎప్పుడైతే ఉంటుందో, అవతల వాడికి అదే అవకాశం అవుతుంది. వాడి కింద మనల్ని పరిపాలిస్తాడు. ఇప్పటికీ అదే జరుగుతుంది. నీకు అర్థమవుతుందో లేదో. విభజించి పాలించడం అన్నది బయట నుంచి వచ్చి చేశాడు ఎవడో. ఇక్కడ మనోళ్ళు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. సో ఏంటంటే మా ప్రాంతం వాళ్ళు, మా వాళ్ళు అని ఓట్లు కూడా అలాగే వేస్తున్నారు, పాలించే వాళ్ళు కూడా అలాగే పాలిస్తున్నారు. అదే విభజించి పాలించడం. ఇది ఇంకా మారట్లేదు. ఎప్పుడైతే మారుతుందో అప్పుడే బాగుపడతాం మన భారతదేశం. అప్పుడే ఒక ట్రాక్లో ఉంటుంది, సరైన విధానంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిగా ఉన్నామో, సరైన ఆలోచన చేసామో, ప్రతి ఒక్కరిని గౌరవించామో, అప్పుడు ప్రజలందరికీ మంచి జరుగుతుంది. అందరూ అన్నీ అర్థం చేసుకోగలరు. వాళ్ళకి ఇష్టం లేకపోతే అది వదిలేయండి. ఎప్పుడు బలవంతం చేసి దాన్ని ఒక నెగిటివిటీగా న్యూస్ సెన్స్ చేసి సోషల్ మీడియాలో హడావిడైతే చేయకండి. ఇలా చేయడం వల్ల లాభము వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళకి ఎవరో రెచ్చగొట్టి అలా చేస్తారు. ఇప్పుడు కూడా మన కామెంట్లు చూసారనుకోండి, చాలా ఉంటాయి. ఎందుకు అంటే డబ్బులు తీసుకుని కామెంట్లు పెట్టి రెచ్చగొడతారు. ఆ కామెంట్లు చూసి ఇంకొకరు మా ఓన్ అన్నావా అని వాళ్ళు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న గ్రంథాన్ని చదవండి. ఎవరికున్న గ్రంథాన్ని వాళ్ళు క్లారిటీగా చదవండి. అప్పుడు ఒక నిర్ణయానికి రండి. మనదే మనకు సరిగా తెలియదు పూర్తిగా, పక్కోడు దాని మీద పడతాం వెళ్ళి. ఆడు మన దేవుడిని ఇది అంటున్నాడు, అది అంటున్నాడు అని గుండ్లు బాధేసుకుంటారు. నిన్ను అడిగితే పర్టికులర్గా నువ్వు ఒక మొక్క చెప్పలేవు.
గ్రంథంలో నుంచి, మీ గ్రంథంలో నుంచి. ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా? గొడవలు, సోషల్ మీడియాలో హడావిడి, నెగిటివిటీ. చదువు లేని వాళ్ళుగా చేస్తారేంటి నాకు అర్థం కాదు. కామెడీగా ఉంటుంది. ఎంత కామెడీగా ఉందంటే అంత కామెడీగా ఉంది. బొత్తిగా చదువు లేని వాళ్ళగా ప్రవర్తిస్తుంటే అలాగే ఉంటుంది కామెడీగా. సో మన మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడ వరకు ఉందో అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రంథం మనం చదువుదాం, అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకుందాం. ఆ తరువాత నువ్వు ఒక నిర్ణయానికి రా. ఎంతమంది దేవుళ్ళు అనబడుతున్నారు కదా, ఎవరు ఇందులో దేవుడు అంటే? దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు. మనకి జన్మనిచ్చిన అమ్మ ఒకతే ఉంటుంది. ఒకళ్ళ ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చాం. మనుషులందరూ సృష్టి అంతా సృజింపబడడానికి దేవుడు ఒక్కడే కారణం అవుతాడు. కొన్ని వేల మంది ఉంటే దేవుడికి సహాయకులు దేవతలు అవుతారు, దేవదూతలు అవుతారు తప్ప దేవుడు అవ్వరు. దేవుడు ఒక్కడే. దీనంతటినీ చేసినవాడు ఆ ఒక్కడు ఎవడు అని నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతావో నీకు అప్పుడు అన్నీ క్లియర్ అవుతాయి. లేదంటే ఆ గొడవ ఈ గొడవ అది ఇది అని చెప్పి కాలం వెలబుచ్చుతావు. ఆడెవడో వెనకాల ఆడి కింద ఉంటావు, ఆడిచ్చిన బిర్యానీయో ఏదో తింటావు, అంతే. మన బతుకు ఇంకా అక్కడి వరకే ఉంటుంది. మన బతుకు ఎప్పుడైనా బాగుపడాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీకంటే గొప్పవాడు ఎవడు ఉండడు. నువ్వు ఒక మంచి స్థితిలో ఉంటావు, నువ్వు బాగా దేవుని అర్థం చేసుకున్నవాడు అవుతావు. ఎంతకంటే మనకు ఎవరు ఎక్కువేం చెప్పరు, చెప్పినా అర్థం కాదు కూడా. ఓకే, ఈ విభజించి పాలించి మరలా ఎవరి కిందో మనం బానిసంగా ఉండకుండా, ఈ చెత్త బతుకులో బానిసత్వంగా బతకకుండా స్వతంత్రంగా తెలుసుకుందాం. దేవుళ్ళు తెలుసుకుని నీ స్వతంత్రాన్ని నువ్వు కాపాడుకో, అంతే. వచ్చిన స్వతంత్రాన్ని పాడు చేసుకోకు. ఇదొక అడ్వైస్ మాత్రమే. ఓకే.